హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎస్, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సో వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు అటు ఇటు తిరగద్దు. దయచేసి కొన్ని నిమిషాలు వాక్యం మీద మీ యొక్క శ్రద్ధ ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదువుకుందాం. 1 Chronicles chapter 4 9 verse 10. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు ధ్యానం చేద్దాం. నేను చదువుతుండగా చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడి మనవిని చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన లేఖనాలతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదివి ఉన్నాం. ఏమిటయ్యా ఈ విషయం అంటే, ఒక సహోదరుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతని పేరు ఎబ్బేజు. హల్లెలూయా. ఇతడి యొక్క జీవితము ప్రారంభము కనుక మనం చూసినట్లయితే చాలా వేదనకరంగా ఉంది. ఇతని బ్రతుకు చాలా వేదన, చాలా బాధతో కూడిన బ్రతుకుగా ఇతని జీవితం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా? ఈ యొక్క కీడు నుంచి నన్ను తప్పించి నా యొక్క జీవితాన్ని విశాలపరిచి నన్ను అయ్యా నీ కుడి చేతి పుత్రుడిగా నన్ను మార్చుకో ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క ప్రారంభము ఎలా ఉన్నా సరే అతడి యొక్క ముగింపు చాలా అద్భుతంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చాలామంది మనం చూస్తూ ఉంటాం, కొన్ని పనులు ప్రారంభిస్తుంటారు కదండి. ఎగ్జాంపుల్ చూస్తే ఒక షాప్ అని కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, ఒక చిన్న చిన్న పని ప్రారంభించి అది వాళ్ళకి ఓపిక ఉండదు కదండి. ఒక 4-5 నెలలు చూస్తారు, అది కొంచెము కూడా అభివృద్ధి చెందకపోతే ఏం చేస్తారు? ఆ పనిని పక్కన పెట్టేస్తారు, ఆ జాబ్ మానేస్తారు, ఆ యొక్క షాప్ క్లోజ్ చేస్తారు. అంటే ఎంత ఆశ్చర్యకరంగా ఆశతో ఆసక్తితో ప్రారంభించిన ఆ పని ముగింపుకు వచ్చేసరికి నిరాశ, అభివృద్ధి చూడలేకపోవడము, ఇలాంటివన్నీ చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటయ్యా అనంటే, దయచేసి మీ ఫోన్స్ మీ సైలెంట్లో పెట్టండి. మీరు ఎక్కడికి వచ్చారో మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నారు మీరు? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? భయము భక్తి ఉంటే అన్ని సిస్టమేటిక్గా సెట్ చేసుకొని వస్తాం. హల్లెలూయా. సంగమా చూడండి, ఇతని యొక్క ప్రారంభం మనం చూస్తే ఎలా ఉందంటే వేదనగా ఉంది, బాధగా ఉందని మనం చదివినాం. ఒక వ్యక్తి ప్రారంభం ఎలా ఉందని కాదు, ఒక పని ప్రారంభించినప్పుడు, ఒక ఉద్యోగం చేసినప్పుడు, లేకపోతే నీ భక్తి, నీ ఆత్మీయతలో ఒక భక్తి నువ్వు ప్రారంభించినప్పుడు అంత తొందరగా ఈజీగా వెనక్కి వెళ్ళొద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కొంతమందిని గురించి చూస్తూ ఉంటాము, నేను ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే గెలిచేంత వరకు నేను ఇక్కడే ఉంటానని కొంతమంది చెప్తారు. కొంతమంది కొంచెం రాగానే, కొంచెం శోధన రాగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడి చిత్తం ఏంటయ్యానంటే, తన బిడ్డలు అనగా మనము, ఆయన నమ్ముకున్న మనం ఎక్కడ పోగొట్టుకున్నాము, ఎక్కడ కోల్పోయాము, ఏ పని ప్రారంభించామో అక్కడ మనం స్థిరంగా ఉండి అక్కడే మనం ఆశీర్వదించబడాలి, అక్కడే మనం మేలు పొందాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన ప్రారంభము, మన ఆరంభం ఎలా ఉన్నా ముగింపు బాగుండాలి, శ్రేష్టంగా ఉండాలి. ఆదాము యొక్క జీవితాన్ని మనం చూస్తే అతని ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపు ఎలా ఉందండి? చాలా ఘోరంగా ఉంది కదండి. కేవలము తిండి కోసము,
ఒక పండు తినేసి తన యొక్క ఆత్మీయతను అన్నిటిని కూడా ఆయన కోల్పోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. ముగింపు బాలేదు. సొలొమోను జీవితంలో కూడా మనం చూస్తే దేవుడి దగ్గర దైవికమైన జ్ఞానం పొంది ఆ జ్ఞానము ద్వారా సర్వ సంపదలు చూడండి అతన్ని ఆశీర్వదించినట్టు స్టిల్ ఈరోజు కూడా అంత ధనవంతుడు ఇక ఈ భూలోకంలో ఎవరు లేరంట. ఏమన్నాడో తెలుసా? ఆయనకు వాగ్దానం చేస్తున్నప్పుడు, నీ తర్వాత వచ్చే ఏ రాజుకి, నీ ముందున్న వ్యక్తికి కానీ ఎవరికి లేని యొక్క ఆశీర్వాదం, ఐశ్వర్యం నీకు అనుగ్రహిస్తాను. హల్లెలూయా. అంటే నీ తర్వాత తరము కూడా ఇలాంటి ఐశ్వర్యం చూడరు, అంతగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాగ్దానం పొందుకొని సర్వ సంపదలు పొందుకున్న సొలొమోను తర్వాత అతను ముగింపుకు వచ్చేసరికి కదండి ఎంతో మందిని వివాహం చేసుకుంటూ పోయి పడిపోయి తన జీవితము ముగింపు అంతా కూడా పతనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కానీ దావీదు జీవితానికి వచ్చేసరికి అతని ప్రారంభం బాలేదు. ఎలా ఉంది అతని ప్రారంభము? చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, గొర్రెల కాపరిగా ఉన్నాడు, అడవిలో బ్రతుకుతున్నాడు. ప్రారంభం ఎలా ఉంది అతనిది? బాలేదు. కానీ ముగింపుకు వచ్చేసరికి ఒక రాజుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, అతడు ప్రారంభం ఎలా ఉందని ప్రభు చూడు. ఈరోజు నీ ప్రారంభం బాగాలేకపోవచ్చు, ఈరోజు నీ జీవితము ఆత్మీయత కావచ్చు, నీ కుటుంబంలో పరిస్థితులు కావచ్చు, ఏది బాగుందా బాలేదని కాదు, కానీ నువ్వు ముందుకు వెళతా ఉన్నప్పుడు నీ పరిస్థితి, నీ స్థితి అభివృద్ధి చెందబడాలి, మార్చబడాలి. హల్లెలూయా. అటువంటి భక్తిలో నువ్వు కొనసాగాలి, స్థిరపడాలని దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు యొక్క జీవితం కూడా చూస్తే అతని జీవితంలో కూడా అతని ప్రారంభం బాగాలేదు, కానీ ముగింపు చాలా అద్భుతంగా ఉంది. ప్రారంభంలో అన్నదమ్ములందరూ వెలివేసిన పరిస్థితి, గుంతలో తోయబడిన పరిస్థితి, బానిసగా బ్రతుకుతున్న పరిస్థితి, కానీ అతను ముగింపుకు వచ్చేసరికి ఒక మంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు, అనేకులకు అన్నం పెట్టేవాడిగా ఉన్నాడు, అనేకులను మరి ఆయన యొద్దకి మరి దేశం అంతా కూడా ఆయన యొద్ద లైన్లో నిలబడేటట్టుగా దేవుడు అతని పట్ల కార్యము చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఎబ్బేజును గురించి మనం చూస్తున్నాం, ఎబ్బేజును గురించి ధ్యానం చేస్తున్నాం. అయితే ఈ వ్యక్తి ఎబ్బేజు అనగా పేరుకు అర్థం ఏంటంటే వేదన పుత్రుడు. ఏ పుత్రుడు చెప్పండి? వేదన. పేరే ఏం పేరు చెప్పండి? వేదన పుత్రుడు. చూడండి తన తల్లి ఎంత భారమైన పేరు పెట్టిందో అతనికి. మన పిల్లలకి మనం పేర్లు ఎలా పెట్టాలనుకుంటామండి? చాలా బాగా పెట్టాలనుకుంటున్నాం. ఎంతో సెర్చ్ చేస్తాం పిల్లలకి పేర్లు పెట్టాలంటే. అక్కడ వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, బుక్కులు సెర్చ్ చేస్తారు కదండి, వెబ్సైట్లు ఎన్నో సెర్చ్ చేసి మంచి పేరు పెట్టాలా, వీడు ఎలా బ్రతుకుతున్నా, వీడు ఎలా ఉన్నా, వీడి జీవితం మనకు తెలీదు కదండి. మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడి పేరు మాత్రము మంచిగా సెలెక్ట్ చేస్తాం. కానీ తల్లి ఏమని పెట్టింది చెప్పండి? వేదన పుత్రుడు. ఎలా ఉంటుంది ఆ పేరు పలకడానికి చెప్పండి? చెప్పడానికే బాగుంటుందా? ఒరే వేదన పుత్రుడా ఇట్రా అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదా అసలు. ఇవాళ రేపు పేర్లు పెడుతుంటేనే, మంచి పేర్లు పెడుతున్నా సరే మాకు ఈ పేరు బాగాలేదండి అని ఒక పరిస్థితి వస్తే, ఇతనికి తల్లి వేదన పుత్రుడని పెట్టింది. అంటే ఏమని ఆమె పెడుతుంది? అరే నువ్వు బ్రతికినంత కాలం వేదనగానే ఉంటావు అనే ఒక అర్థంతోనే కదా ఆమె పెట్టింది. అంటే అతని స్థితి ఎలా ఉంది? ప్రారంభము బాలేదు, వేదనగా ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీ జీవితంలో మీ యొక్క పరిస్థితులు ఎవరు గుర్తుపట్టలేనంతగా మీ స్థితి ఉందేమో. ఈరోజు ఒకప్పుడు నీ స్థితి బాగానే ఉంది, ఒకప్పుడు నీ స్థితి మంచిగానే ఉంది, కానీ ప్రజలు అనుకుంటున్నారు నువ్వు యేసుని నమ్మావు కదా, యేసు దగ్గరికి వెళ్ళావు కదా, మరి నీ స్థితి ఏంటి, నీ మారలేదేంటి, నీ బ్రతుకు మారలేదని అని అడిగించుకునే స్థితిలోనే ఇంకా ఉన్నావు. అవునా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు పొలోమని, ఏది నీ బ్రతుకు మారలేదే, నీ స్థితి మారలేదే. ఈరోజు మన చాలామంది చూస్తే చాలా పరిస్థితులు, చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయండి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో రానున్న సంవత్సరంలో, రానున్న దినములలో మీ స్థితిని నేను మార్చబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అతని తల్లి అంటుంది, నీ జీవితం పట్ల నాకు ఏ ఆశ లేదురా, ఇదిగో నువ్వు పుడుతూనే నువ్వు వేదన పుత్రుడుగానే ఉంటావు అని బైబిల్ ఆ తల్లి చెబుతూ ఉంది. కానీ బైబిల్ ఏమి చెప్తుందంటే, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను.
ఈ లోకం మరిచిన దేవుడు మనల్ని మడవనండి, ఆయన మన కన్నిటిని జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని నువ్వు బాగుపడవు, నువ్వు పనికిరావు, నీకు చేత కాదు అని ఒకవేళ నిన్ను శపిస్తుండొచ్చు కాక, మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి మరిచినా నేను నిన్ను మరువను, నీ కన్నిటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీ యొక్క కుటుంబానికి వేదన పుత్రుడివేమో, నీ కుటుంబానికి వేదన పుత్రికవేమో, కానీ నేను ఒక ఆశీర్వదించబడిన జనాంగంగా నేను రానున్న దినాల్లో నేను మార్చబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక ప్రార్థన పరుడివా, ప్రార్థన పరురాలివా, లేకపోతే నువ్వు ఒక ప్రార్థించేవాడిగా ఉన్నావా అనేది ప్రభు ఖచ్చితంగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసే ముందు ఆయన వాగ్దానాలు ఎలా ఉంటాయంటే, ఆయన కార్యాలు ఎలా ఉంటాయంటే, ఒక షరతులతో కూడిన కార్యాలు, షరతులతో కూడిన వాగ్దానాలు మనకు చేస్తాడండి ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తాం మనం, ఒరే నువ్వు ఫస్ట్ ర్యాంక్ కనుక వస్తే నీకు మంచి సైకిల్ కొనిస్తాను కదా, నేను కాస్త పెద్దోడైతే నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోరా, బైక్ అంటున్నావు కదా, కొని పెడతాను. అవునా? ఈరోజు ఒక వేదన పుత్రుడిగా ఉన్న నిన్ను ఒక దీవెనకరమైన పుత్రురాలిగా నిన్ను మార్చాలంటే నువ్వు ఒక మంచి ప్రార్థనా పరుడిగా నువ్వు మారాలి అని ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎంతోమంది భక్తులను మనం చూస్తే వారందరూ ప్రార్థన ద్వారానే ఎన్నో సాధించారు. అబ్రహాము ప్రార్థన ద్వారా లోతు కుటుంబం ఏమని చెప్పండి, విడిపించబడింది. ఓ పొలం అని ఏడుస్తున్నాడు, అయ్యా వాడు మాట వినకుండా వెళ్ళిపోయాడు, ప్లీజ్ అయ్యా కనికరించంటే, లోతు మరి వేరే దగ్గర ఉన్న లోతు దేవుడి సన్నిధికి దూరం అయినప్పటికీ అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని కాపాడగలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థిస్తే ఏమైంది చెప్పండి, సింహపు బోన్లో నుండి విడుదలయ్యాడు. బైబిల్ గ్రంథమే ప్రార్థన గ్రంథం అండి. హల్లెలూయా. ఎంతోమంది ఈరోజు మనం చూసుకుంటున్న వారందరూ కూడా ప్రార్థన ద్వారా మాత్రమే వారు సాధించగలిగారు. ప్రార్థన ద్వారా మాత్రమే వాళ్ళు మేలు పొందారు. ప్రార్థన ద్వారా మాత్రమే దేవుని యొక్క కృపను పొందారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బాగుగా ఎరిగి ఉన్నాడు. మిమ్మల్ని మనుష్యుడు ఎరగకపోవచ్చు. నీ దగ్గర వారు కొంతమంది వాళ్ళు చూస్తే మనము డబ్బు ఉన్న వాళ్ళని బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు కదండి. కొంచెము వారికి డబ్బో లేకపోతే వారి స్థితి కొంచెం దిగజారిపోతే ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్డు మీద కలుస్తున్నా కూడా ఒక మంచిగా మాట్లాడిన వారు ఈరోజు ఏమైపోతారు, పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈమెతో ఏంది మేము మాట్లాడేది, ఇంత దీనమైన స్థితిలో ఉన్న వారితో మాట్లాడడం, అలాంటి ఒక ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామండి. అయితే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను బాగుగా ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. మీ స్థితిని నేను బాగుగా ఎరిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎరిగిన దేవుడు, ఎరిగి ఉన్నాను అంటున్నాడంటే ఆయన మనల్ని మరచిపోలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తా ఉంటారు, దేవా నా ప్రార్థన వినట్లేదా, నన్ను మర్చిపోయావా? లేదండి, తల్లి గర్భములో నుండే మనల్ని రూపించిన దేవుడు ఆయన మనల్ని మరచిపోడు. మన తల వెంట్రుకలు కూడా ఆయనకి గుర్తున్నాయంట, ఎన్నో కూడా ఆయనకి తెలుసు అంట. అలాంటి దేవుడి యొద్దకు వచ్చిన వారిని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, దుఃఖపుత్రులని ఆశీర్వదించబడిన పుత్రులుగా, దీవించబడిన పుత్రులుగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇర్మియా గ్రంథము చూస్తే 23వ అధ్యాయం 24లో దేవుని సన్నిధి ఈ సృష్టిని నింపుతుంది అని ఉంటుందండి. మీరు నోట్ చేసుకొని నా వైపు చూస్తూ వినండి. ఏమని ఉంటుంది, దేవుని సన్నిధి అంట ఈ సృష్టిని నింపుతుందంట. అంటే మన జీవితానికి అంటే దేవునికి సరిహద్దులు లేవు. మనుష్యుడు సరిహద్దులు వేస్తాడు, మనకు కొన్ని సరిహద్దులు ఉంటాయి, కానీ దేవుని ఆశీర్వాదాలకు, దేవుడిచ్చే వాటికి సరిహద్దులు ఉండవు. తన దగ్గరికి కూర్చున్నవాడు, తన యొద్ద ఉన్నవాడికి ఆయన సరిహద్దులే లేని కృపను, సరిహద్దులే లేని ఆశీర్వాదాన్ని ఆయన తన బిడ్డల మీద కుమ్మరించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, సంగమా, మీ జీవితాన్ని అడ్డుకుంటున్న ప్రతి పరుదులు, మీ జీవితాన్ని అడ్డుకుంటున్న ప్రతి పరిమితులు ఈ యొక్క రోజు నుంచి నా దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. మనుషుడు పరిమితి వేసాడు, దుర్గములు పరిమితులు వేసినాయి, శక్తులు ఇదిగో నువ్వు ఇంతే బ్లెస్ అవ్వాలా, నువ్వు ఇంతే ఉండాలా, నువ్వు ఇంతే భక్తి చేయాలని వాడు నిన్ను అనగద్రొక్కుతూ ఉండొచ్చు కాక నా ప్రభు అంటున్నాడు, రానున్న దినములలో మీ జీవితాన్ని ఏదైతే అడ్డుకుంటుందో ప్రతి పరిధులను నేను తొలగించబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి
చెప్పండి, నేను విస్తరించబోతున్నానని చెప్పండి. హల్లెలూయా. యు గోయింగ్ టు ఎక్స్పాండ్. ఇదిగో నువ్వు విస్తరించబోతున్నావు. నీ పిల్లల విషయంలో, నీ పరిచర్య విషయంలో, ఇదిగో నీ వ్యాపార విషయంలో, నీ బుద్ధి, నీ యొక్క ప్రవర్తన విషయంలో నువ్వు విస్తరించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విస్తరింపజేసే దేవుడు అంటే. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటారండి, నన్ను బలపరచవాని యందు నేను సమస్తము చేయగలను. నేను ఈరోజు లేనివాడినే, నేను ఈరోజు దిగజారిపోయిన వాడినే, ఈరోజు నేను హింసించబడుతున్న వాడినే, ఈరోజు నేను కొట్టబడుతున్న వాడినే, ఈరోజు నేను పేద స్థితిలో ఉన్నవాడినే. కానీ నన్ను బలపరచు దేవుడు నన్ను ఏదైనాను నా ద్వారా ఆయన చేయిస్తాడు, నాకు ఏదైనాను తెచ్చి ఇవ్వగలడు అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక నుండి ప్రభు అంటున్నాడు, మీరు ఇది నేను చెయ్యలేను అని చెప్పడానికి వీల్లేదంట. హల్లెలూయా. చాలామంది మనం చూస్తాం, ఇది నా వల్ల కాదండి, ఇది నేను చేయలేనండి. కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారంటే, లేదు నా వల్ల అవ్వట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు, లేకపోతే ఈ పని చెయ్యండి మీరు ప్రారంభించండి అంటే, అమ్మో ఇది నా వల్ల అవుతుందా? కానీ ప్రభు అంటున్నాడు, పౌలు గారు ఏమన్నాడు, నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను. అందుకే ఈరోజు మనము తన బిడ్డలుగా, తనను నమ్మిన వారిగా మనం కూడా ఏమి చెప్పాలి చెప్పండి, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను అని మనము చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ రోజు నుంచి మన యొక్క పరిధులను తొలగించబోతున్నాడు. హల్లెలూయా. మనల్ని అడ్డుకుంటున్న వాటిని తొలగించబోతున్నాడు. మనల్ని ఇదిగో అక్కడే పెట్టాలని చూస్తున్న వాడి యొక్క కార్యాలను ఆయన తొలగించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు దాదాపు నువ్వు దేవుని నమ్మి 10 సంవత్సరాలు కావచ్చు, 20 కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, నీ స్థితి ఏమాత్రం పెరగకపోవచ్చు. చాలామంది చెప్తా ఉంటారు, నేను దేవుని నమ్ముకొని 15 సంవత్సరాలు అయింది, కానీ 15 సంవత్సరాలు అంటే సంవత్సరాలు పెరుగుతున్నాయి, మన స్థితి పెరిగిందా అంటే, నా స్థితి ఏమాత్రమో చెప్పండి ఏమంటారు, పెరగలేదండి. నా ఆత్మీయత స్థితి పెరగలేదు, నా యొక్క ఆర్థిక స్థితి పెరగలేదు, నా భక్తి పెరగలేదు. ఈరోజు ఏంటంటే భక్తి పెరగలేదు, స్థితి పెరగట్లేదు, మరి ఆర్థికంగా మనం పెరగట్లేదు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడయ్యా ఈరోజు ఏమిటనంటే, ఆయన మనల్ని పెంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది భక్తి పరంగా కావచ్చు, అది ఆత్మీయంగా పరంగా కావచ్చు, అది ఆరోగ్య పరంగా కావచ్చు, అది ఈ లోక పరంగా ఆర్థికమైన విషయంలో కావచ్చు. నా ప్రభు అంటాడు, మిమ్మల్ని నేను పెంచబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు మీరు ఏ నిందను మోస్తున్నారో నాకు తెలియదండి. నా ప్రభు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో మీ నింద తొలగబోతున్నది. ప్రారంభంలోనే దేవుడు మీ పట్ల కార్యములు జరిగించబోతున్నాడు. ఇక నుండి ముగింపు కాదట, ఆయన ప్రారంభం నుంచే మీ జీవితంలో కార్యాలు మొదలు పెట్టబోతున్నాడు. మీ కోర్టు కేసుల నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడండి. మీ యొక్క న్యాయపరమైన సమస్యల నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ 24 మీకు బ్రేక్ త్రూ ఇయర్ అని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ ఆర్థిక పరిమితులు పెరగబోతున్నాయి. నా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి కేసులు, ప్రతి నిందలు అదృశ్యం కాబోతున్నాయి, అదృశ్యం కాబోతున్నాయి యేసు నామములో. వేదన పుత్రుడిగా ఉన్న మీరు ఇదిగో అపరిమితమైన సరిహద్దులే లేని దేవుని కార్యాలను మీరు చూడబోతున్నారు యేసు నామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రభు అసాధారణమైన ద్వారాలు తెరవబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎబ్బేజు ఏమంటున్నాడయ్యా, అన్ని వేళలా నీ చెయ్యి నా మీద ఉంచయ్యా, తోడుగా ఉంచయ్యా. కొంతమంది ఫస్ట్ జాబ్ వచ్చే వరకు అయ్యా నాకు జాబ్, తర్వాత ఆ జాబ్ స్థిరంగా మనం ఉండాలంటే, ఆ పని మన జీవితంలో స్థిరంగా ఉండాలంటే, లేకపోతే మనం ఏదైనా కొనుక్కున్న ల్యాండ్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మన జీవితంలో ఉండాలి అంటే ఆయన కృప మనకెంతో అవసరం అండి. ఈరోజు మనం చూస్తుంటాం ఎంతోమందిని, ఉన్న పాటుగా మంచి స్థాయిలో ఉన్నవారు కింద పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? దేవుని హస్తం వారి మీద లేదు. అందుకే ఎబ్బేజ్ అంటున్నాడయ్యా, ఇప్పుడు నేను లేనివాడిని కావచ్చు, ఆయన విశ్వాస ప్రార్థన చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నాకేమి లేదు, నేను వేదన పుత్రుడిగా ఉన్నాను, కానీ నీ దగ్గర నేను కూర్చుంటున్నాను కాబట్టి నన్ను నువ్వు హెచ్చిస్తావు. ఏమంటున్నాడు? నన్ను హెచ్చిస్తావు. ఆ తర్వాత ఏమంటున్నాడు? అన్ని వేళలా అంటే నేను ఇప్పుడు లేనివాడిని, కానీ రేపు అన్ని కలిగిన వాడిగా నేను మారబోతున్నాను. అన్ని కలిగినప్పుడు కూడా నీ హస్తము నన్ను నుంచి విడిచిపెట్టకయ్యా అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అన్ని వేళలా నాకు తోడుగుండును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి చెయ్యి ఈరోజు మనం చూస్తే కోలది అంటే మనల్ని కూల్చాలని చూసే చెయ్యనండి. చాలా వరకు చూస్తే
కదండి. ప్రతి చెయ్యి మనల్ని కూలజేస్తుంది, కానీ యేసు చెయ్యి మాత్రమే మనల్ని నిలబెట్టాలని ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఆయన హస్తము మాత్రమే మనల్ని నిలబెడుతుంది. ఈరోజు సొంత ఇంట్లో వారు కూడా వారి కుటుంబంలో ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకుంటారండి? ఓర్చుకోలే. పైకి అబ్బా మంచిగా కొంటున్నావే, అబ్బా బ్లెస్ అయిపోతున్నావా అని సంతోషంగా చెప్పినట్టే ఉంటారు, కానీ లోపల ఏముంటుంది చెప్పండి? మండిపోతుంటుంది కదా. మండిపోతుందా ఉండదా? మండిపోతూ ఉంటారు. ఏంటి వీడు ఏంటి ఈమె ఇంతగా కొనుక్కుంటుంది, ఇంత ఆశీర్వదించబడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇక లేనిపోని నిందలు. మనతో మంచిగా మాట్లాడినట్టే ఉంటారు, పైకి వెళ్ళి వాడికి ఎక్కడి నుంచో బాగా వస్తుంది, ఎవడో ఇచ్చాడో, ఇంకా పెద్ద నిందలు పుట్టిస్తూ ఉంటారు. మంచి కథలు క్రియేట్ చేసేసుకుంటూ ఉంటారు. ఈరోజు అలాంటి ఘోరమైన పరిస్థితులు మనం ఎన్నో చూస్తూ ఉంటున్నామండి. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, తన బిడ్డలుగా, తన సొత్తుగా నిన్ను ఆయన ఎప్పుడు కూడా ఒక స్థిరమైన వాడిగా, ఒక కూలని వాడిగా నా ప్రభు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఏ హస్తమైతే నిన్ను విడిచిపెట్టిందో నాకు తెలియదు, కానీ దేవుని హస్తమైతే ఇక నుండి నిన్ను పట్టుకొని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి నిమిషము నాతో నీ హస్తం ఉంచయ్యా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఏ నిమిషము నేను విడిచిపెట్టడండి. దేవునికి స్తోత్రం. రానున్న దినాల్లో మీరు చూడండి, చాలా ఘోరమైన దినాలు రాబోతున్నాయి. కమింగ్ ఇయర్లో చాలా తెగుళ్ళు, చాలా ఘోరంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. దేవుడు ప్రారంభంలోనే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుగో ఆయన హస్తము మీకు తోడుగా ఉండబోతున్నది. హల్లెలూయా. అది కీడైనను, నిందైనను, శ్రమ అయినను, బాధ అయినను, ఇరుకైనను, ఇబ్బంది అయినను ఆయన హస్తం మిమ్మల్ని పట్టుకొని సురక్షితముగా మనల్ని నడిపించబోతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దావీదు జీవితంలో ఎంతమంది యుద్ధానికి వచ్చినా సరే ఒక్కడే ఒంటి చేత్తో మరి అందరినీ కూడా నాశనము చేస్తూ వెళ్ళిపోతున్నాడండి. హల్లెలూయా. మీరు ఏం చేసినా, ఏ పని చేసినా ఇక మీరు వర్ధిల్లబోతున్నారు ఈ నూతన సంవత్సరంలో. హల్లెలూయా. ఇప్పటి వరకు ఓడిపోయినారేమో. కొంతమంది చెప్తా ఉంటారు, నా చెయ్యి చెడు చేయండి, నేను ఏది చేసినా అవ్వట్లా, అందుకే ఈసారి మా వాడితో చేయిస్తున్నా, అందుకే ఈసారి మా వాళ్ళతో. కాదు బిడ్డ, ఇక నుండి నువ్వు ఎవరితోనో చేయించాల్సిన అవసరం లేదు. నీ చెయ్యినే ఒక ఆశీర్వాదకరమైన చెయ్యిగా నా ప్రభు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఏ పని చేసినా ఆయన నామములో చేయండి, ప్రార్థన పూర్వకంగా చేయండి. ప్రతి పనిని నా ప్రభు వర్ధిల్లింప చేయబోతున్నాడండి. హల్లెలూయా. మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలీదు. లాస్ట్ ఇయర్ అంతా కూడా, ఈ 23 అంతా కూడా బాధను, సంతోషాన్ని కోల్పోయారు కదా. ఎన్నోసార్లు నిందించబడ్డారు, రోగాల పాలయ్యారు, అనారోగ్య పాలయ్యారు, ఎంతోమందితో తిట్లు, ఎంతోమంది అనవసరమైన మాటలు మీతో పలికి ఉన్నారు. ఎన్నో మీరు ఈ యొక్క సంవత్సర కాలం అంతట్లో ఎన్నో చూసి ఉన్నారు. నా ప్రభు అంటున్నాడు, ఇక మీరు అవి చూడకుండా సరికొత్తమైన వాటిని, ఆనందముతో ఉండే వాటిని మీరు చూడబోతున్నారు అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలపరచబడిన మీరు స్వతంత్రులుగా మారబోతున్నారు. దేవునికి స్తోత్రం. స్వతంత్రించుకునే వారిగా మారబోతున్నారు మీరు ఇంకా. హల్లెలూయా. కానాకి వారు బయలుదేరినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలండి, అన్ని ఇయర్స్ కూడా వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్, అంటే అన్ని వేళ పోషించబడుతున్నారు, అన్ని వస్తున్నప్పటికీ వాళ్ళు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే వచ్చారు కదండి. దేవుడు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, వెళ్తున్నారు, కానీ దాంట్లో కొన్ని యుద్ధాలు వస్తున్నాయి. అన్నిట్లో కూడా వారు వెళ్ళినప్పుడు దేవుడు ఒక రోజున వాటన్నిటిని స్వతంత్రించుకునేలాగా చేసినట్లుగా నా ప్రభు అంటున్నాడు, ఈ 5 సంవత్సరాల నుండి ప్రయాణించావు, ఈ 4 సంవత్సరాల నుంచి ప్రయాణించావు, ఈ 3 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నావు. అయితే ఈ 2024లో నువ్వు గమ్యానికి చేరబోతున్నావు. ఏదైతే దేవుడు నీకు అక్కడ దాచిపెట్టినాడో అవన్నీ నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. ఎదిగో నీ హస్తము దాని యొద్దకు నా ప్రభు ఈ యొక్క సంవత్సరము తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రయాణము, ఈ ఒడిదొడుకులు ఇక రానున్న దినములో మీరు స్వతంత్రించుకునే దినమండి ఇదే. హల్లెలూయా. 40 years వాళ్ళు ప్రయాణించారు, ఒక సంవత్సరంలో వాళ్ళు ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. ప్రభు అన్నాడు, 2024 మీరు స్వతంత్రించుకునే సంవత్సరం. హల్లెలూయా. ఈ ఇన్ని రోజులు మీరు ప్రయాణం చేశారు, అయితే మీరు ఇక స్వతంత్రించుకోబోతున్నారు. హల్లెలూయా. రెడీ ఫర్ దట్. మీరు దాని కొరకు సిద్ధపడండి. నా దేవుని కార్యాలు ఇక ఆరంభం కాబోతున్నాయి, ఒకటెమ్మటి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మనము చూడండి, ఆయన సిలువల్లో మరణించి లేడండి, ఆయన తిరిగి లేచినాడు. దేవునికి స్తోత్రం. ఆ చీకట్లో అంధకారంలో ఆయన లేడు, ఆ ఊబిలో ఆయన లేడు, కానీ ఆయన మరలా తిరిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? మనల్ని ఆ వెలుగులకి కాంతిగా, ఆ తేజస్సును, ఆ తెప్పరిల్ల చేయబడాలని ఆయన పునరుద్ధానుడయ్యాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ. యోబు జీవితంలో కూడా చూస్తే కీడును అనుభవిస్తూ ఉన్నప్పుడు అందరూ తృణీకరించారు, అందరూ దూరం అయిపోయారు, అందరూ మనతో సరిగ్గా మాట్లాడుతున్నాను అతని దగ్గరికి రాలేకపోయినారు. కానీ ఎప్పుడైతే ఆ కీడు దీవెనగా మార్చబడిందో, వద్దనే కొందొచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారంట, వద్దనే కొందొచ్చి గోల్డ్ బంగారం ఇచ్చిపోతున్నారు. అప్పుడు తినడానికి తిండి లేదురా అంటే ఫుడ్ కూడా పెట్టడానికి రాలా. కానీ ఎప్పుడైతే 200గా ఆశీర్వదించబడ్డాడో ఇంకా ఆయనకి ఏం కోదు చెప్పండి? వచ్చి కట్టలు డబ్బులు ఇస్తున్నారంట. వాళ్ళ అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చి తమ్ముడా అని చెప్పేసి తలా ఒక్కొక్క తులం ఉంగరము, తులమా 2 తులాలు, బైబిల్ గ్రంథంలో యోబు 42వ అధ్యాయం చివరి వచనాలు చదువుకోండి. తర్వాత తలా ఉంగరాలన్నీ కూడా పెట్టిపోతా ఉన్నారంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు ఈరోజు ఈ ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇప్పటి వరకు నీ అన్నదమ్ములు, నీ చుట్టూ ఉన్నవారు తృణీకరించవచ్చు గాక, వారే నీ యొద్దకు వచ్చి క్షమాపణ అడిగేలాగా నా ప్రభు మీ జీవితాన్ని మార్చబోతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సమస్యలు, ఉపద్రవాలు కలుగుతుండగా మీరు అడుగుతున్నారేమో, అయ్యా నా జీవితం ఏంటయ్యా, ఇంకెప్పుడు విడుదల, ఇంకెప్పుడు నా జీవితంలో నెమ్మది, ఇంకెప్పుడు నేను మంచి ఆరోగ్యంగా ఉంటాను, ఇంకెప్పుడు నా బిడ్డలలో ఆ మంచి ఆశీర్వాదం నేను ఎప్పుడు చూస్తానయ్యా? అడిగి అలసిపోయిన దానిగా నువ్వు ఉంటే ప్రభు అంటున్నాడు, నీ జీవితము కేవలము ఒక అంధకారమైన శుక్రవారంతో నిండి లేదు. ఒక శుక్రవారంతో నీ జీవితం ముగింపబడదు. నీ జీవితంలో కూడా ఒక ఆదివారం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఈరోజు ఒక శుక్రవారం ఉందంటే ఖచ్చితంగా నీకేమొస్తుంది చెప్పు? ఒక ఆదివారం ఖచ్చితంగా వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించి ఈరోజు నువ్వు శుక్రవారంలో ఉన్నావు, కానీ నీ ఆదివారము త్వరలో నీ జీవితంలో రాబోతున్నది. దేవునికి స్తోత్రం చెప్పు. పునరుద్ధానుడైన దేవుడు పునరుద్ధాన శక్తితో నిన్ను తెప్పరిలా చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ప్రతి దైవజనుడి జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో నా ప్రభు జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గ్లోరీ ఫాదర్. మీరు కేవలము ఆ సిలువ దగ్గర ఉండేవారిగా కాదు, మహిమ కలిగిన జీవితాన్ని ఖచ్చితంగా మీకు ఆయన అనుగ్రహించబడతాడు. మీరు సిలువలో అంతమొందించబడరు. మీరు ఈ యొక్క శక్తులతో, ఈ బాధలతో, ఈ రోగముతోనే మీరు నిర్మూలము కారు. మీకు ఒక పునరుద్ధానము ఉంది. ఆ పునరుద్ధానం మీకు కలిగి ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు తీరని బాధ, శరీరంలో సత్తు లేదు, ఏదో పైకి పని చేస్తున్నావు, పైకి ఏదో ఉంటున్నావు, నీ బాధ చెప్పడం కూడా వర్ణించలేని బాధ నీ యొక్క శరీరంలో నువ్వు అనుభవిస్తుండొచ్చు కాక, నా ప్రభు నీ ఎముకలకు స్వస్థతనివ్వబోతున్నాడండి. ఈ సంవత్సరం ప్రాముఖ్యంగా నువ్వు ఏ హాస్పిటల్ గడప తొక్కబోవటం లేదు. రిసీవ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ హాస్పిటల్ గడపను తొక్కబోవటం లేదు, ఎందుకంటే నా ప్రభు నీ ఎముకలకు స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నలిగిన హృదయముతో నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్న బిడ్డ, నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీతోటి. నీ కాలం ఖచ్చితంగా మారుతుంది, నీ కాలం మారుతుంది. హల్లెలూయా. నిన్ను గణపరుస్తాను, నిన్ను విడుదల ఇస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. ఆయన ఇచ్చేది ఎప్పుడు కూడా చిన్నగా ఇవ్వడు, శాశ్వతము అంటే తాత్కాలికంగా ఆయన ఇవ్వడు. శాశ్వత కాలపు పదోన్నతిని, శాశ్వత కాలపు స్థితిని మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆనంద తైలముతో ఈరోజు నువ్వు అభిషేకించబడి ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద తైలముతో ప్రభు మనల్ని అభిషేకించబోతున్నాడు. ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఈ మాటలు నమ్మశక్యంగా లేవేమో, కొన్ని హృదయాలు నవ్వుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి యెహోవా కదండి, త్రియేక దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి వచ్చారంట. తెలుసా మీకు ఆ స్టోరీ? గుర్తుందా? ఎవరింటికి?
అబ్రహాం ఇంటికి. అబ్రహాంతో ఒక మాట చెప్తా ఉంటే శారా ఏం చేస్తుంది? పక్క నుండి నవ్వుతుంది. ఎందుకు? ఆమె శరీరాన్ని బట్టి, ఆమె స్థితిని బట్టి, ఆమె సామర్థ్యాన్ని బట్టి, నేనేంటి మరలా పిల్లాన్ని కనడం ఏంటి, నేనేంటి, నా శరీరం ఏంటి, ఈయన చెప్పే మాటలేంటి కదండి. ఈరోజు మీ హృదయం కూడా అలాగే అనిపిస్తుందేమో. శారా వలె నేనేంటి, నాకు ఇంకా అవుతుందా, ఇదేంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు, నా జీవితం అంత అయిపోయింది కదా, జరిగిద్దా, నాకే సోర్స్ లేవే, నాకే ఆస్తులు లేవే, నాకే పొలాలు లేవే, నేను అమ్ముకొని ఒక మంచి స్థాయికి రావడానికి నాకేం లేదే. హల్లెలూయా. నీకే సోర్స్ లేకపోవచ్చు, నీకెవరు సహకరించేవారు లేకపోవచ్చు, నేను వెనకాల ఏదో పెద్ద ఒక ఆస్తి మూట నీకు లేకపోవచ్చు. సర్వ సమృద్ధులకు ఆధారం ఎవరు చెప్పండి? యేసయ్య. హల్లెలూయా. ఆయన ఒక్క మాట చెబితే కొండ మీద కోతి కూడా ఏమో చెప్పండి, దిగి వస్తుంది అంతే. హల్లెలూయా. దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు, ఎవరో ఒకరి ద్వారా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ కొరకు నీకు సహకరించడానికి ఎవరో ఇద్దరిని ఆయన పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ స్థాయి దాటబోతున్నావు నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యోర్దాను దాటే శక్తి నా ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎగువ నుండి దిగువకు పారుతూ భయంకరమైన యోర్దాన్ని దాటలేను అనుకుంటున్నావేమో, నా ప్రభు యోర్దాన్ను దాటగలిగిన సామర్థ్యాన్ని నీ యొక్క ఎముకల్లో, నీ జీవితంలో, నీ శరీరంలో ఆయన పెట్టబోతున్నాడు. రిసీవ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సాధారణమైన దేవుడు కాదు, అసాధారణమైన కార్యాలు ఆయన జరిగించుటకు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ మోకాలకు వేగం పెరగబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు కొంతమంది చెప్తా ఉంటారు, నేను కానీ గంట కూడా మోకాళ్ళతో ప్రార్థన చేయలేకపోతున్నానండి, కూర్చొని కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను. మీ మోకాళ్ళకు దేవుడు వేగం పెంచబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన శక్తి పెరగబోతున్నది. ఇక నుండి మీ మహిమ పెరగబోతున్నది, మీ సామర్థ్యం పెరగబోతున్నది, మీలో ఆత్మ వరములు పెరగబోతున్నాయి. మీరు ఇంకొక లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ని పొందబోతున్నారు ఈ సంవత్సరంలో. ద సెకండ్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ యూ కెన్ రిసీవ్. హల్లెలూయా. 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 ఎస్. దేవుడు ఊరికే మాట్లాడడం లేదు ఈ మాటలో. మీ అనాయింటింగ్ ఆఫ్ లెవెల్. మీరు అభిషేకించబడిన వారేనా? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమైందా? మీరు అభిషేకించబడిన వారేనా? సే ఎస్ ఆర్ నో. అభిషేకించబడిన వారేనా? హల్లెలూయా. అయితే నేను అభిషేకించబడిన దానని అనే విశ్వాసం నీకుంటే నీ అభిషేకపు లెవెల్ నా దేవుడు ఇంక్రీజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలామందికి ఇంకా డౌట్ ఉంది, నాకు అభిషేకం ఉందా అన్నట్టు. ప్రతి నెల ఒక అభిషేక ప్రార్థనని పెట్టి దైవజనుడు ఉపవాసం ఉండి మరి అనేకులు అభిషేకిస్తూ ఉన్నాడు. మరి ఇంకా నేను అభిషేకించబడలేదన్న డౌట్ నీకుంటే నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావో అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడిన వాడవేను నమ్ముతుంటే నా ప్రభు అంటున్నాడు, నీ ఇంక్రీజ్, నీ యొక్క అభిషేకపు స్థాయిని నేను పెంచబోతున్నాను అంటున్నాడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఇంక్రీజ్ అయితే నా జీవితంలో ఏమొస్తుందని అంటారా మీరు? అభిషేకంలోనే అంతా ఉందండి. హల్లెలూయా. అది మన జీవితంలో పెరుగుతుందంటే ఆటోమేటిక్గా నీ యొక్క ధనము పరలోకములో సమకూర్చబడుతున్నట్లే, ఈ లోకంలో సమృద్ధి సమకూర్చబడుతున్నట్లే, ఈ లోకంలో నీకు ఆశీర్వాదం, ఈ లోకంలో నీకు సర్వ కార్యాలు దాని ద్వారానే జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, ఒక అధికారిని కలవడానికి వెళ్ళామనుకోండి, ఒక నార్మల్గా ఆ అధికారి ఏం చేస్తాడు, నేను 4-5 గంటలు వెయిట్ చేయించి లాస్ట్కి నేను లంచ్కి వెళ్తున్నాను, ఈవినింగ్ రమ్మను. హల్లెలూయా. అది నువ్వు సాధారణంగా వెళ్తే కార్యం అది. అదే నువ్వు అభిషేకముతో నింపబడిన వాడవై నువ్వు అక్కడికి వెళితే, హల్లెలూయా, వెంటనే నీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడతావు. ఆయన నువ్వు చెప్పే ప్రతి దానికి ఏమంటాడంటే శాంక్షన్, శాంక్షన్, శాంక్షన్. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అది అభిషేకములో ఉన్న శక్తి కలిగిన కార్యం అది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఈరోజు ఆ యొక్క ఇంక్రీజ్ లెవెల్స్ని పెంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అభిషేకం నీలో ఉండి నీ కార్యాలను కదిలించబోతున్నదే. దేవునికి స్తోత్రం. రానున్న దినాల్లో ఈ కార్యాలు మీరు అనుభవించబోతున్నారు. అది నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఒక బ్యాంకుకి వెళ్ళినా, ఒక పని మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ ల్యాండ్ విషయం, నీ కోర్టు కేసు, వాట్ ఎవర్ ఈ అభిషేకం నీలో ఉండి నీ పనులను ఏం చేయబోతుందో తెలుసా? కదిలించబోతున్నది. దేవునికి స్తోత్రం. మార్పు చేయబోతున్నదే. నీ ప్రజలు నిన్ను చూసి విభ్రాంతి నొందినట్లు నీ జీవితాన్ని మార్చబోతున్నదే. అరే నేను 4 సార్లు వెళ్ళాను రా, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నీకెలా వచ్చింది? అది నా దేవుని యొక్క కార్యము. హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యము నువ్వు చెప్పబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టూ నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, లేకపోతే నీ ఇంటివారు, నీ ఒకరు సాధారణంగా ఉన్నవారు వెళ్ళి అలసిపోయి ఉండొచ్చు కాక, నువ్వు ఒక్కసారి వెళ్తేనే పని జరగబోతుంది యేసునామములో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి ఆశ్చర్యపడబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొంతమందిని బట్టి వారి తల్లిదండ్రులు ఎంతో బాధ. ఇద్దరిని చూస్తున్నాను నేను. ఇంకా నీ జీవితంలో ఎదుగుదల లేదే, ఇంకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావే. నీ తల్లి తండ్రి నిన్ను చూసి వేదన పడే స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. నీ తల్లి నీ తండ్రి నిన్ను చూసి ఆశ్చర్యపడినట్లు, ఆనందించినట్లు నా ప్రభు నీ జీవితంలో కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎంత బాగుండేవాడివి, ఒకప్పుడు ఎంత బాగుండేదానివి, ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు? ఎందుకు నీ స్థాయి ఇంత తగ్గిపోతుంది? ఎందుకు నీ కుటుంబంలో ఇంత మార్పు రావటం లేదు? అయ్యో నేను బ్రతుకున్నప్పుడే నీ అభివృద్ధి చూద్దాం అనుకుంటున్నాను, కానీ అది జరిగేటట్టు లేదే అని ఒకవేళ నీ తల్లి నిన్ను బట్టి బాధపడుతూ ఉంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ తల్లి నీ తండ్రి నిన్ను బట్టి ఆనందపడే దినాలు నా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీకు స్తోత్రం. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్ముతున్నావా? నీ తల్లి తండ్రి నిన్ను చూసి ఆశ్చర్యపడినట్లు నీ జీవితాన్ని నా ప్రభు మార్చబోతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను వెన్నుపోటు పొడవాలి అనుకొని నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడబోతున్నారు. వెనక నుండి తవ్వుతుంటారు చూసారా, వాళ్ళు ఇక నుండి నిన్ను చూసి ఆశ్చర్యపడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే నీ ఎదుగుదల అట్లా ఉండబోతున్నది. హల్లెలూయా. ఇంత చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వీడు తొనకడే, వీడు పడిపోడే, వాడు ఆశ్చర్యపడేటట్టు నా ప్రభు కార్యం చేయబోతున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ప్రవచనాత్మకమైన దుప్పటి ఈ సంవత్సరం నీ మీదకి రాబోతున్నది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పు. హోలీ పవర్ ఆఫ్ లార్డ్. ఇక నుండి మీరు వెనకబడిన వారిగా ఉండరు. అది ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నీ కుటుంబ పరంగా కావచ్చు. ఇక మీరు వెనకబడిన వారిగా ఉండరు. ఇక అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ముందంజులోనే ఉండబోతున్నారు. ఇప్పటివరకు వెనక్కి తగ్గావు, వెనకే ఉన్నావు. ఎందుకయ్యా వెనక్కి పోతున్నావు అంటే, నా పరిస్థితి బాగాలేదు, నా స్థితి బాగాలేదు, నా భవిష్యత్తు బాగాలేదు. ఫంక్షన్కి వెళ్ళినా వెనక్కి వెళ్ళిపోతున్నావు, సమాజంలోకి వెళ్ళినా వెనక్కి వెళ్ళిపోతున్నావు. వెనక్కి దాక్కునే పరిస్థితి, వెనకే తిరిగే పరిస్థితి. చాలామంది చెప్తా ఉంటారు, నేను ఏదో అనుకున్నాం కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అన్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా నిన్ను? ఇక నుండి వారి నోటి నుండి ఆ మాట అనబోవటం లేదు. నిన్ను చూసి వారు ఆశ్చర్యపడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మాయపరచు. దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు నిన్ను చూసి నీ పరిస్థితి మారుతుందని, నీ స్థితి మారుతుందని, నువ్వు మంచి హై స్థాయిలోకి వెళ్ళిపోతావు అనుకున్నాము, కానీ నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు అని ప్రశ్నించిన ప్రజలు వారి నోటి నుండి ఆశ్చర్యపోయేటట్లు నా ప్రభు నీ స్థాయిని మార్చబోతున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడు నీ చిరునామానే మార్చబోతున్నాడట. హల్లెలూయా. నీ అడ్రస్ మారబోతుంది. నీ అడ్రస్ అంటే నీ ఇంటి అడ్రస్ అని కాదు, నీ ఆత్మీయ అడ్రస్ మారబోతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ లిస్ట్లో నీ పేరు ఇంకాస్త పైలోకి వెళ్ళబోతుందండి. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ లిస్ట్ ఎక్కడుందో తెలుసా? 3rd లిస్ట్లో ఉన్నావు నువ్వు. నీ పేరు ఎక్కడ వెతకాలి అంటే ఫస్ట్లో లేవు, సెకండ్లో లేవు. ఎక్కడున్నావు? 3వ లిస్ట్లో ఉంది నీ పేరు. కానీ ఈరోజు అకస్మాత్తుగా నా దేవుడు మొదటి లిస్టులోకి నీ పేరును మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
పరివర్తన జరగబోతుంది. కంప్లీట్ చేంజ్నెస్, పరివర్తన. నీ కుటుంబంలో పరివర్తన జరగబోతుంది. కొత్త కొత్త వస్తువులు మీరు కొనబోతున్నారు మీ ఇంట్లో. హల్లెలూయా. మీ యొక్క జీవితంలో నేను ముగ్గురిని చూస్తున్న మంచి వాహనాలు మీరు కొనబోతున్నారు. రిసీవ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎంటీగా ఉంది మీ ఇల్లు, ఆ ఇంటిని నా దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంటీనెస్ కంప్లీట్గా చేంజ్ చేయబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుని యొక్క అభిషేకపు తైలము నీ ఇంట్లో ఎప్పుడు అలా ఉండబోతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. నీ సేవ మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ బిడ్డల భవిష్యత్తు కూడా నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ముగ్గురు సహోదరులను చూస్తున్నాను. మీ బిడ్డలను బట్టి చాలా వేదన పడుతున్నారు, చదువులో వెనకబడుతున్నారని. మీ పిల్లలు మంచి ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళేటట్టు వారికి మంచి జ్ఞానము, దైవికమైన జ్ఞానము నా ప్రభు వారికి ప్రసాదించబోతున్నాడు. ఆమేన్. నీ ప్రార్థన బట్టి నీ పిల్లల జ్ఞాపక శక్తి పెరగబోతున్నది. రిసీవ్ ద విజ్డమ్ పవర్. yes. ముందుకు వెళ్ళబోతున్నారు నీ పిల్లలు. ముందుకు పరిగెత్తబోతున్నారు నీ పిల్లలు. ఎస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు రానున్న దినాల్లో నీ జీవితంలో చేయబోతున్న కార్యాలేవే. 24 ఎండింగ్లోనూ చెప్పబోతున్నావు ఖచ్చితంగా. నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఇంట్లో సమకూర్చబడుతున్న విధానం బట్టి డెఫినెట్లీ యూ కెన్ సే దట్ టెస్టిమోనీ. హల్లెలూయా. నా దేవుడు ప్రవచిస్తున్నాడు. ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్పేవారిగా మీ స్థాయిని, మీ స్థితిని నేను పెంచబోతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ కీడు హస్తములు మిమ్మల్ని గాయపరచలేవు, ఏ దురాత్మ హస్తము మీ మీద విజయం పొందదు. దేవునికి స్తోత్రం. రహస్యమందు మీరు నలగొట్టబడ్డారు, రహస్యమందు మీరు ప్రయాణం చేశారు కాబట్టి బహిరంగంగా దేవుని ఆశీర్వాదాలు ఇది మొదలుకొని మీరు పొందబోతున్నారు యేసు నామములో. yes. బహిరంగంగా ఆశీర్వదించబడండి. హల్లెలూయా. yes. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పేరే మీ ఇంటి పేరుగా మారబోతుందండి. హల్లెలూయా. మీ పేరే మీ ఇంటి పేరుగా మారబోతుంది. నిన్నటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా పలాని వారి పేరుని బట్టి మిమ్మల్ని పిలుస్తున్నారేమో, కానీ ఇక నుండి మీ పేరును బట్టి మీ బంధువులు పిలవబోతున్నారు. రిసీవ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రానున్న దినాల్లో మనకు మెండుగా అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మన పక్కన నిలబడి ఉన్నాడండి. స్టిల్ హీ వాజ్ రైట్ నౌ హియర్. దేవుని సన్నిధి నేను చూస్తున్నాను ఇక్కడ. దేవుడు ఆత్మ సంచరిస్తూ ఉంది. కొద్ది మంది ఉన్నారని కాదు, కానీ దేవుని ఆత్మ బలంగా ఇక్కడ పనిచేయడం నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ మోకరించి యేసయ్యతో మాట్లాడదామా? హీ వాజ్ స్టే హియర్ రైట్ నౌ. He was standing on beside you. నీ కుడి పక్కన ఆయన నిలబడి ఉన్నాడు. కెన్ యూ టాక్ టు హిమ్ వన్స్? ఆయనతో ఒకసారి మాట్లాడదామా? ఎస్. హల్లెలూయా. హీ వాజ్ దేర్ హియర్. ఆయన ఇక్కడే ఉన్నాడండి. ఆయన తిరుగు ఆడుచున్నాడు ప్రతి ఒక్కరి దగ్గరికి. ఎస్ హోలీ ఫాదర్, హీ వాజ్ దేర్ హియర్. ఒక్కసారి ఆయనతో మాట్లాడు. ఆయన ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు కదా, ఒక్కసారి లెట్ యూ టాక్ టు హిమ్. ఒక్కసారి దేవుడితో నువ్వు మాట్లాడు. హల్లెలూయా. 100,000 కొద్ది ప్రజలు మీరు అధిగమించబోతున్నారు అంటున్నాడు. ఇప్పటి వరకు కనీసం 10 మందిని కూడా మీరు అధిగమించలేదు. నీ కుటుంబంలో నాకు 50 మందిని కూడా మీరు అధిగమించలేదు. వారందరికంటే స్టిల్ 50వ స్థానంలో మీ పేరుంది. కానీ ప్రభు అంటున్నాడు 100 మంది ప్రజలు మీరు అధిగమించబోతున్నారు. అంటే మీరు ఇక 100లో ఒకడిగా కాదు, 100లో ఒకడిగా మీ స్థాయిని పెంచబోతున్నాడు ఆయన. ఆమేన్ ఫాదర్. థ్యాంక్ యూ ద స్పిరిట్ ఆఫ్ ఫాదర్. హోలీ స్పిరిట్. నీ మోచేతి నీళ్లు తాగేవారిగా, నీ మోచేతి నీళ్లు తాగేవారిగా నీ దూషకులు, నీ హింసకుల్ని నా ప్రభు మార్చబోతున్నాడు. ఎస్. ఇషాందరికా బాబా బాబా. థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్. Thank you wonderful Jesus. You are the wonderful master. దేవాని కార్యాలకై స్తోత్రం, దేవాని కృపకై స్తోత్రం.
తండ్రి నీ సన్నిధిని బట్టి వందనాలు. తండ్రి నీ కృపను బట్టి వందనాలయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ లార్డ్. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ గాడ్ వాజ్ గివింగ్ టు us. శ్రేష్టమైన ఆశీర్వాదాలండి. వావ్, లాట్స్ ఆఫ్ గ్రేస్. శ్రీ భాష్య బాబా బాబా. థ్యాంక్ యూ తండ్రి, మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ సంవత్సరము మేము ఇట్టి రీతిగా మమ్మల్ని మీరు మార్చబోతున్నందుకు, ఇట్టి రీతిగా నా స్థాయిని పెంచబోతున్నందుకు, ఇట్టి రీతిగా నా భవిష్యత్తును మార్చబోతున్నందుకు మీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరుస్తామా? మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.